బెంగళూరు కూడా వెళ్ళిపోయినాయి ఆ ఈవీఎంస్ అన్నింటినీ కూడా పంపించినారు. ఇంకా చేసేది ఏంది లేదు. సో అదే పనిగా ఇట్స్ డిలే ప్రాసెస్ చేయన్నారు ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగానే. సో దీంట్లో క్లియర్ కట్ గా చేయడం జరిగింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే హైకోర్టుకు కూడా పోవడం జరిగింది. పోయి ఇది మేము అడిగిన ఇది కాదు, సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు వేరు, వీళ్ళు ఇస్తున్న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వేరు అనే దాని మీద వాళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడింగ్ కావడానికి వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఉండాల్సింది అది రేపటికి డిస్పోజ్ కావడం జరిగింది. సో ఇది ఎలక్షన్స్ కి సంబంధించిన విషయం. రెండోది సంబంధించి ఈరోజు రక్షాబంధన్, కానీ ఈ వారం 10 రోజులుగా కూడా చూసినాం కోల్కతా ఒక డాక్టర్ దాంట్లో నిజంగానే దురదృష్టకరమైన సంఘటన. మోమిలా దేబ్నాథ్ అనే ఒక డాక్టరు 31 years old డాక్టర్ కి సంబంధించిన ఒక కిరాతకమైన సంఘటన. మొత్తం యావత్ దేశమంతా కూడా నిరసన తెలుపుతున్న సందర్భం. దీని ఇంకా కొన్ని చోట్ల పొలిటికల్ గా వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇట్స్ వెరీ చీప్ అండ్ వెరీ బ్యాడ్. ఆ ప్రయత్నాన్ని మానండి. ఖచ్చితంగా ఒక మంచి చట్టం తీసుకొని వచ్చే విధంగా, అలాంటి పనులు చేసిన వారికి ఖచ్చితమైన ఒక కఠినమైన శిక్షను ఉండే విధంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా దేశాలు చూస్తున్నాయి, చాలా వెనుకబడిన దేశాలు లాంటి దాంట్లో కూడా, వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటివి చేస్తే ఒక భయాన్ని క్రియేట్ చేసే విధంగా ఉరి తీసే కార్యక్రమం చేస్తుంటారు. పబ్లిక్ గా ఉరి చేసే ఈ క్రైమ్ రేట్, ఆడవారి మీద జరిగే ఈ క్రైమ్ రేట్ తగ్గాలి అంటే ఖచ్చితంగా ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటేనే తప్ప, అది కూడా నిర్ణయం సత్వర పరిష్కారం అయ్యే విధంగా, తొందరగా ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత డిలే ప్రాసెస్ జరుగుతుంటది. సరే, న్యాయస్థానాలకు వారికి ఉన్న ఒత్తిడి వారికి ఉండొచ్చు ఉన్న కేసెస్లలో, కానీ ఇలాంటి దానిలకు సపరేట్ కోర్ట్స్ అన్న పెట్టించేసన్నా స్పీడ్ గా తీర్పులు వచ్చే విధంగా ఉంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి మన దేశంలో ఫోరెన్సిక్స్ లో కానీ, దీనిలో కానీ, ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ, ఇంకా ఇన్వెస్టిగేషన్ లో చాలా లోపాలు ఉన్న మాట వస్తుంది మనం అనుకున్నాం. అందుకే చాలా ఈ క్రైమ్స్ జరిగిన వాళ్ళలో చాలా మంది తప్పించుకునే అవకాశం దీని కారణాల వల్లనే చాలా ఉంటారు. సో వాటినన్నింటినీ కూడా మంచి చట్టాలు తీసుకొని రావడం వల్ల, మనం చూసిన కొత్తగా చట్టాలు మార్చినారు కానీ నెంబర్లోటే మార్చినారు, 302 ఇట్లా ఈ విధంగా చట్టాలు మార్చినారు తప్ప ఈ పాత చట్టాలే దాని మీద. అండ్ రెండో విషయం వచ్చేసరికి బంగ్లాదేశ్ ఇష్యూని కూడా ఏ విధంగా దింపినారు. దాంట్లో నేను మొత్తం బాగా పూర్తిగా చూడటం జరిగింది. ఎందుకు ఈ విధమైన ఒక ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చిందంటే, దానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1972లో ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ గా పక్కకి రావాలనుకున్నారో, పక్కకు వచ్చారో, ఆ రోజు ఆ ఉద్యమంలో ఎవరైతే 1972 ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళకు సంబంధించి ఆ ఉద్యమకారులకు రిజర్వేషన్ అనేది ఉండేది. సో ఆ రిజర్వేషన్ అనేది ఉండేది. ఆ రిజర్వేషన్ ని వాళ్ళ పిల్లలకి కూడా వచ్చే విధంగా రిజర్వేషన్ అనేది ఆ రోజు ఎవరైతే ఉద్యమం నడిపించినారో వాళ్ళ